ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎందుకని యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు యూదులు గాడిద పైన తమ బట్టలను, అలాగనే నేలపైన తమ యొక్క బట్టలను ఎందుకు పరిచారో మీకు తెలుసు. చరిత్రలో మనం గమనించినట్లయితే రాజులు కానీ, అధికారులు కానీ ఎవరైనా సరే నగరంలోనికి వచ్చినప్పుడు ప్రజలు తమ బట్టలను నేలపై పరిచేవారు. ఇది గౌరవ సూచన మరియు సమర్పణ సూచన. అలాగే రాజును ఆహ్వానించే విధానం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా దాని వివరణ చూడొచ్చు. అప్పుడు వారు తమ తమ బట్టలను తీసి మెట్లపై పరిచి, బట్టలను పరచటం అంటే యూదుల యొక్క సంస్కృతి ప్రకారం నీవే మా రాజు అని అంగీకరించి తమ జీవితాలను ఆయనకు సమర్పించటం. గాడిదపై బట్టలు పరచటం అంటే యేసును రాజుగా గౌరవించడం, ఆయనను సౌకర్యంగా కూర్చుండబెట్టడం. అంటే మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 7-8 వచనం ప్రకారం, మరియు వారు గాడిదను, గాడిద పిల్లను తీసుకొని వారి వస్త్రములు దానిపైన వేసి అనేక జనులు తమ వస్త్రములను మార్గములో పరిచి ప్రజలు ఇలా ప్రకటించారు, యేసు విజేత రాజు, మెస్సయ్య వచ్చారు. కానీ యేసు యుద్ధరాజుగా కాదు, శాంతి రాజుగా గాడిద పైన వచ్చారు.